దేవుని మనమంతా ఆనందగానము మనసారా చేయుచు ఆనందగానము మనసారా చేయుచు అనుదినం కీర్తింతుము రారాజును అనుదినం కీర్తింతుము రారాజును ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు అజంతరహితుడు అదృశ్యరూపుడు అజంతరహితుడు అదృశ్యరూపుడు అమరుడైయున్నవాడు మన దేవుడు అమరుడైయున్నవాడు మన దేవుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా సత్య స్వరూపి సర్వోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రి సత్య స్వరూపి సర్వోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రి ప్రభువైన క్రీస్తు తండ్రి అయిన దేవుడు ప్రభువైన క్రీస్తు తండ్రి అయిన దేవుడు పరమందు ఆసీనుడు పూజారుడు పరమందు ఆసీనుడు పూజారుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠులనిడు జ్యోతిర్మయుడై సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠులనిడు జ్యోతిర్మయుడై భూయందు కృప చూపు కరుణా సంపన్నుడు భూయందు కృప చూపు కరుణా సంపన్నుడు యుగములకు కర్తయే శ్రీమంతుడు యుగములకు కర్తయే శ్రీమంతుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. అందరికీ వందనాలు. కేసంజ మసీదు వచ్చి వాటి పంచాలి. ముందుగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలానే కూడి వచ్చిన క్రిస్టియన్ సభ్యులందరికీ కూడా ప్రభుత్వం వందాలండి. అలాగే నాకు ఇట్టి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులకి సేవకులు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యపట్నం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు అందరూ కలిసి చక్కగా చదవవలసిందిగా కోరుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు అందరూ కలిసి చదవండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను
ఉంచుకున్నాడట. అట్టి జాగ్రత్తము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్లుగానే ఇట్టి కార్యము ఇలాగ చేసిన వారిని గూర్చి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వారి ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు తుల్యజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యములను తెలియని రొట్టెతో పండుగ ఆచరింతము. దేవతను పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకట్లో దీవించి ఆస్వాదించిన గాక. అందరికి వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కృతజ్ఞత చెల్లిద్దాం. తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబును ఇశ్రాయేలీయుల దేవా, లోకమంతటికి దేవుడా, సర్వసృష్టికర్త, సృష్టి అంతటినీ మీ మహిమార్థమై నిర్మించి ఈ సృష్టి యావత్తుని ఏలుటకు ఆలోచించి మనస్వరూపమందు అని తమరి స్వరూపాన్ని మానవుని సృజించి ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొందులని సెలవించి మీరు దీవించి తండ్రి, నేడున్నట్లుగా ఇంత లోకాన్ని మీరు పెంచినటువంటి ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఆ ఒక్కని నుండి కోట్లాది ప్రజలను మీరు భూమి మీద పోషిస్తూ ఆదరిస్తూ మీ నామానికి విరోధంగా ఉన్న, అసహ్యకరంగా ఉన్న, ఇష్టంలాగా జీవించిన మీ ప్రేమ అందరికీ ఆహారంగా ఇస్తూ మీ నామానికి భయపడి హద్దులు దాటకుండా హద్దుల్లో నిలబడి జీవదాయకమైన ప్రేమగా ఎదుగుటకు మీ మాటకి భయపడి జీవించు వారికి జీవం ఇచ్చి మీ రాజ్యాన్ని వారికి స్వాధీనం పరుస్తానని, స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేసిన మా ప్రియ రక్షక
మీ నామాన్ని గుర్తించగలవాడిగా ఉంటారు, సహాయం చేయండి ప్రభు. ఎంతగా మీరు మాకు చేసిన ఉపకారాలను మర్చిపోకుండా మీరు హెచ్చరిస్తున్నటువంటి మీ వాక్యం మీ బిడ్డల ఎన్నికట్లో ప్రభు అనంతరాన్ని నేరస్తులుగా అపవాది చేతికి అప్పగించబడే వారిగా ఉండకుండా నేరాల నుంచి విడుదల పొంది మీ వాక్యం వింటూ నశించిపోకుండా మీ వాక్యానికి భయపడి ఎదుటికి నడుచుకునే భయభక్తులు గల విశ్వాస ప్రేమలు ఎప్పుడూ తోడుగా ఉంటారు కృపజోపమని మా ఎదుగుతున్న దినాల్లో మీ నామానికి భయపడేవారుగా మీ సహాయాన్ని కోరుతూ ఉండి ఆదరించబడేవారుగా ఉంటారు కృపజోపండి. ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి వాక్యం మీ దాసుని ద్వారా మరుగుపరిచి దాసుని మీరే మాట్లాడి మా అందరి ఎన్నికట్లో నిత్యజీవతమైన ప్రేమలో నెలసి ఫలించడం సహాయం చేయమని కోరిన మీ బిడ్డలను ఇంకనూ ప్రభావం వెనుకబడకుండా అందరూ కూడా కాకడ సమీపంలో మీ నామాన్ని ఎదుర్కొనే జ్ఞానం సంపాదించుకోవడానికి ఈర్ష్య భావాలను విడిచిపెట్టి దేవా మీ రక్షణార్థమైన మారు మనస్సుతో మంచి మనస్సు కలిగి నెమ్మది కలిగి వినయ విధేయతలతో వర్ధిల్లుటకు కృపజోపమని మా ప్రార్థనకు ఫలం మీ బిడ్డలకి అట్టి దీవెనలు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. అందరికి పాడైపోయి దేవుని దృష్టికి మొత్తం తుడిచేద్దరంటున్నారు. రెండోసారి మళ్ళీ మొదటిసారి ఒక రాజ్యాలు పాడైపోతే ఏమ్మా దేనితో తుడిచేశాడు? నీరుతోటి. ముచ్చితే ఉంటాం. ఇప్పుడు ఇంకా కొంత కింద తగ్గితే పైన ఎక్కుతున్నాం. అది ఎక్కడ గడ్డి కొట్టుకుందని దేవుడు ఉంచాలనుకున్నాడు అనుకో. ఇది ఆ కింద వాళ్ళ నీరంతా పైకి వచ్చారు. పర్వతాలు మునిగిపోయాక బైబిల్ చెప్తుంది కదా. పర్వతాలు కాదు 15 మూరలు ఎత్తేళ్ళినా. గొప్ప పర్వతం అంటే నిరాడు పడుతున్నది కాదు. అరారాకు చాలా ఎత్తైన పర్వతం అది భూమి మీద. అదే దాని మీద 15 మూరలు ఎత్తేళ్ళిందని లేదు. అంటే దేవుని దృష్టికి దేవుడు చెడు చూడలేడు. మీ సహోదరుల ఆయనకి పవిత్ర జనం కావాలి. మనం పవిత్రంగా ఉండాలనేదే ఆయన మనకి ఎప్పుడు ఇస్తున్నటువంటి న్యూస్ సువార్త. కొత్తగా ప్రతి దినం మనం కొత్తవారిగా మారేటట్లే మన హృదయాన్ని నూతనపరుచుకోవడానికి దేవుడిచ్చేటటువంటి దైవ జ్ఞానం. అందుకొరకు పౌలు గారు సంఘాన్ని సరి చేస్తున్నాడు. ఎందుకంటే సంఘం దేవుని వధువ. దేవుడు ఇష్టపడాలి సంఘాన్ని పెళ్ళాడటానికి. పవిత్రంగా ఉంటేనే పెళ్ళాడటం. పెళ్ళాడటం అంటే అర్థం ఏంటి? పెళ్ళాడటం అంటే మనం అనుకుంటాం భార్య భర్తలు ఇద్దరు హ్యాపీ ఆనందించేస్తాం. పెళ్ళాడటం అంటే భార్య ఆమె సమస్తాన్ని అమ్మగారింటిని అమ్మగారి బంధువులను అందరినీ విడిచిపెట్టి భర్త బంధువులతో స్నేహం అవ్వాలి. భర్త ఇష్టానికి ఒబేడ్ అవ్వాలి. మనం క్రీస్తు ఇష్టానికి ఒప్పందం లేదనుకో, ఆయన ఇష్టపడ్డానికో మనల్ని ఆయన అలా చెప్తున్నాడు. సాతానికి అప్పచెప్పేస్తాడంటే ఆకలి. ఇప్పుడు అలా చేశాడు కదా. ఆ సంఘాన్ని సరి చేస్తున్నాడు. నువ్వు ఎక్కడ వేసినట్టు బతికితే నువ్వు ఆకలికి సాతాను మనిషివే. మరి సాతాను ఎక్కడ తీసుకెళ్తుందో నీకు తెలుసు కదా. గయ్యాడి రాజ్యానికే విసిపోతుంది.
ఇంకా అక్కడ నెమ్మదంలో ఇక్కడ అదిపోతే ఇంకా నెమ్మదం ఊరుకు అని కూడా ఉన్నారు కదండి. తప్పమ్మ ఊరుకోమ్మ అని కూడా ఉన్నారు. అక్కడ అందరికి అయ్యేవాళ్ళే, ఇక ఊరుకోమని పోయావు. ఇక ఎక్కడ సాత్వికులు ఉన్నారు. అది మనకి ఇక్కడే నువ్వు తిరపడకపోతే నీకు తిరపలేవు. నీ పక్కన చూడకూడదు నువ్వు. ఆడు కూడా నాలాగా నమ్ముకున్న వాళ్ళే అనుకున్న ఆడు చూడకూడదు. క్రీస్తుని చూడాలి మనం ఎప్పుడు కూడా. నేను ఎప్పుడైనా సరే క్రీస్తుని చూడాలి. ఆ క్రీస్తుని చూడని వాళ్ళు క్రీస్తు లేనప్పుడు, ఇంకా తండ్రి దగ్గర ఉన్నప్పుడు, ఇక్కడ రానప్పుడు తండ్రి రాజ్యం ఆయా ప్రజలకు అప్పగించి నడిపించమన్నప్పుడు ఆయన చేసిన తప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు అధికారం సమర్థిస్తున్నాడు. బైబిల్ ఎరుగుతారు, బైబిల్ వింటున్నారు. వాళ్ళు చేశారు కదా. ఆయన ఏమంటున్నాడు, శివరగతులకి సాతానికి అప్పగించేయాలి. ఆ రోజు రాబోతున్నాడు అంటే తప్పు ఆటోమేటిక్గా నేర్పుతుంది. ఈ లోకమే తప్పుడు లోకం. అందులో తప్పుని మనం ఎప్పుడు కూడా ఒప్పుగా భావించి దాన్ని వాడేసుకుంటే ఆయన ఉత్తరగలుగుతుంది. తప్పెప్పుడు తప్పెప్పుడు శిక్షకే అర్హుడు చేస్తుంది. తప్పెప్పుడు కూడా రక్షణకు అర్హుడు చేయడు. బతుకుతుంటాం అంతే. ఆనందంగా బతకొచ్చు, సంతోషంగా బతకొచ్చు, ఆకలి పాస్తులతో బతకొచ్చు. కానీ నెమ్మదంలో జీవితానికి నెమ్మది ఉండదు. అలా తప్పులు చేస్తుంటే ఎప్పుడు కూడా అంతే. రాజకీయం అనేది ఇంకా బలహీనత. రాజ్యానికి ఉపయోగపడాలి తప్ప రాజకీయాలకు వెళ్ళకూడదు. ఆ రాజ్యానికి మనం ఉపయోగపడాలి సమయం వచ్చినప్పుడు. కానీ దాంతో మనం పార్టీలు పెట్టుకోకూడదు. దేవుడే మన పార్టీ. మన పార్టీ కూడా అంటే దేవుడే మన ప్రేమ. ఆ ప్రేమే మనం అందరికీ పంచాలి. మనం కూడా పార్టీ పెట్టుకున్నాం అనుకో. ఈ కొద్దిగా పార్టీ పెట్టుకున్నారు. ఆమె ఎప్పుడు చెప్తున్నాడు, అది వెళ్ళిపోతుంటే మరి బుద్ధి చెప్తున్నాడు అన్నమాట. నేను క్రీస్తు వాడిని, నేను క్యాప వాడిని, నేను పోరు వాడిని. మరి పార్టీ వచ్చింది కదా అక్కడ. పార్టీలు వేసుకున్నాడు. క్రీస్తు సంఘానికి పార్టీలు లేవు. అందరూ ఏకత్వంగా ప్రేమ. చాలా మంది ఏం చెప్తారంటే మిమ్మల్ని ఎడగొట్టి మా నాయకులు కానీ అంటారు. మీలో ఉన్న సత్యాన్ని, మీరు నేర్చుకున్నటువంటి సత్యాన్ని నాశనం చేసే ఆ బోధం. మనలో ఉన్న సత్యం నాశనం అయిపోతుంటే అది సత్యంగానే కనపడుతుంది. ఇది నిజమా? సత్యంగా లేదా? సాధారణ వచ్చి అక్కడికి ఏం చెప్తుంది చేతికాడికి, అవ్వా ఇది నిజమా? దేవుడు తినొద్దన్నాడా? నన్ను ఆక్షేపం చేసింది అన్నాడు దేవుడిని. తెల్లపోయి చూసింది. ఇది తినేదేమోనని కళ్ళు తెరవబడుతుంది అని, దేవదూతల్లా ఉంటారని దేవుడికి తెలుసు. అందుకే మిమ్మల్ని తినొద్దన్నాడు. దేవదూతలు కానీ లెక్కలను ఎగురుతున్నారు. ఆయన వీళ్ళు నడుపుతున్నారు. అంటే నాకు కూడా 6 ఎకరాలు తింటే ఎంత మోసం చేసాడు చూసా దేవుడు నన్ను, మనల్ని. చూడు ఎలా ఉందో బోధ. ఆ బోధ ఇక్కడ తీసుకొచ్చేసి మన పితరుడు ఆకించిన బోధ మనకు కూడా బోధగా ఆకించానుకో నరకానికి పోతానికి మార్పు లేదు. ఇప్పుడు మార్పు మనకు కలిగి ఒక మంచి మనస్సు కలిగి ఆ బోధ వినకుండా క్రీస్తు బోధ ప్రకారంగా నువ్వు జీవిస్తే నిత్యరాజ్యానికి వారసురాలు అవుతావు. ఈ మాట మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పాత నిబంధనలో వాళ్ళు చూడొద్దు, అది చూసి బుద్ధి తెచ్చుకోండి అని చెప్తున్నాడు ఆయన. అలాగే కావాలని పావులు వేసేసేవి. అక్కొచ్చిన కాల్చేసి దాని గంట మీద ఇంకాను
అగ్నిమంట కాలిపోయారు, తెగుళ్ళు వచ్చి చచ్చిపోయారు. చిన్న విషయం కదండి. అలాంటి నేరం చేస్తేని అందువరకు మనం నశించిపోకూడదని, అలాగన పాపంతో చనిపోకూడదని, నీతిమంతులుగా చనిపోవాలని దేవుని యొక్క ఆలోచన. నువ్వు నీతిమంతులుగా చనిపోతే నిత్యరాజ్యం నీదే. ఎక్కడ నిన్ను ఎవరో పరిశీలించక్కలా ఇంకా ఈ మంచిదా చెడ్డదా అని. కానీ అట్టి విశ్వాసం మీలో లేకుండా ఇంకెప్పుడు మీలో ఉన్న జగడగొడు బుద్ధో, గొడవ బుద్ధో, తమాషి బుద్ధో, తొగోలు బుద్ధో ఎప్పుడు తోడుకుందనుకో నువ్వు బాగుకోలేవు. వదిలే అది కావాలి ఇది కావాలి దొరకదు. వదిలే అంతే. రక్షించుకోవడం దేవుడే, ప్రార్థన చేయి. అలాగే మన విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. అంతవరకు మీ సహోదరులు ఎప్పుడు కూడా దేవుని హెచ్చరికలు మీరు వినాలి, వాక్యం వినాలి, దేవుని మీద ఆధారపడాలి. మనం ఒకరి మాట ఒకరు హెచ్చరించుకునేటప్పుడు, ధైర్యపరుచుకునేటప్పుడు అంగీకరించాలి. నువ్వు చెప్పిన కానీ చాలే, నువ్వు నాతో చెప్పమైనా అని అన్నవాళ్ళతో మంచి మాటని అలా తిరస్కరించకూడదు. ఆలోచించాలి. ఒక మనిషి మాట చెప్పేటప్పుడు ఆలోచించి ఇది నా గురించి, నా మేలు కొరకు నేను ఇది అంగీకరిస్తే బాగుపడతాను అనే మంచి మనసు నీలోకి వచ్చినప్పుడే, నీలో శ్రద్ధ ఉంటే మంచి ఉండవు. ఆ మంచి కూడా శ్రద్ధలో బొద్దయిపోదు. అందుకు నీలో ఉన్న చెడుని వదిలిసుకోవాలి. నువ్వైనా నేనైనా అంతే. నీకు ఓ తీర్పు, నాకు ఓ తీర్పు లేదు అని చూడు. పౌలు గారు అంటున్నాడు, అట్టి వాళ్ళని తెలియందంటే అలాంటి పురుషులు పెట్టి సంఘం ఉంటే సంఘం అంతా పాడైపోద్ది. మీ శాతం పాడేది రావద్దని చెప్పండి అంటున్నాడు పౌలు గారు. ఉన్నవాళ్ళు బాగుపడతారు. మంచి చెట్టుకాడు తుప్పలు ఎన్ని ఉన్నా, మంచి షేడు ఆ షేడ్ చెట్టు ఉన్నా అంతా పాడైపోతుంది. మీలో సేదైన వేరు ఏదైనా మనిషి కలవల పడుట వల్ల అనేకులు చెడిపోతారు అని చెప్తుంది వాక్యం. మనలో సేదైన వేరు మనకూడదు. ఆ సేదైన వేరుని తీసేసుకోవాలి. నువ్వు చెప్పినప్పుడు జాగ్రత్తగా అంగీకారయోగ్యం కలిగి ఉండాలి. ఎవరు బాధ్యలేరు, నన్ను ఎవరు బాగు చేయలేరు. దేవుని వాక్యం వింటే ఆ వాక్కు నన్ను బాగు చేస్తే నేను బాగు చేస్తాను. వాక్కును అంగీకరించకపోతే నువ్వు చెడిపోతావు, బాగుపడలేవు. నువ్వు బాగుపడా లేకుండా ఉండకూడదనేదే దేవుని చిత్తం. బాగుపడాలి, నువ్వు బలపడాలి, ఆరోగ్యవంతులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, దేవునికి దిక్మార్గాలు ఉండకూడదు. మరి ఎంతన్నా మనం దిక్మార్గాలాగా దెబ్బలాడుకునే వాళ్ళగా ఉన్నాం. మరి అది ఎలా కుదురుతుంది? అలా ఉండకూడదు. సాత్వికులుగా ఉండాలి. గొడవ ఎందుకు వస్తుందని ఆలోచన. గొడవలు చాలా వచ్చుకునే ప్రేమ చూడు. ఎవరైనా పైన చెప్తే ఊరుకుండా అమ్మని సరే చెప్తే వెళ్ళిపోతారు. మీ ఇంట్లో ఎప్పుడు గొడవ ఉంటే మరి మీకు సమాధానం లేకపోతే అమ్మని ఎవరుతారు? ఊళ్ళో పెట్టుకుంటా మనకి పని తీసుకోలేక ఇది ఎవరైనా పడిపోతారేమో రాత్రి, కానీ మళ్ళీ ఓటికి వేసుకుని అక్కడ పడేసుకుని మళ్ళీ పూలో పెట్టుకుంటే షేపు పోతుంది. అలాగే నీ బ్రతుకు కూడా బాగోదు సహోదరి. సంతోషంగా ఉండవు. సంతోషంగా ఉండాలంటే ఊరుకోవడమే, కొన్ని వదిలి అలాగని మన జీవితాన్ని సరి చేసుకుంటే అలా వదిలేయాలి తప్పదు. యేసుక్రీస్తు నామంలో చేర్చుకొని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దైవజనులకి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మనందరం ఈ ఆదివారం ఈ పరిశుభ్రంగా
దేవుని ఆరాధించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్పైన భాగ్యం. ఇంతవరకు మనం దేవుని సంఘముగా మంచి అనుకున్నాం. దైవజనం ద్వారా ఆ హెచ్చరికల మాదిరిగానే దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాం, ధ్యానం చేసుకున్నాం. క్రీస్తు ప్రేమ మనలో నిలిచి, క్రీస్తునందు మనం వేరుపారై క్రీస్తులో నిలిచి ఉండి, క్రీస్తు సంఘంగా, క్రీస్తు సంఘ బిడలంగా మనందరము ఏక శరీరంగా ఏకత్వం పొంది క్రీస్తునందు మనందరము కూడా సహోదరి సహోదరులుగా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కనుక మనందరము దేవుని ఎదుట యథార్థమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలని, ఒకవేళ అలాంటి యథార్థత నుండి మనం తొలగిపోతే అది శాప్యానికి, సత్యమైన దానికి మనం గురవుతాం. దేవుని యథార్థత నుండి మనం తప్పుకోకుండా మనల్ని నడిపించేదే దేవుని వాక్యం. అందును బట్టి దేవుని వాక్యములకు మనం విధేయులుగా ఉన్నట్లయితేనే యథార్థత నుండి, నీతి నుండి, భక్తి నుండి, మనకున్నటువంటి విశ్వాసం నుండి, క్రీస్తులో ఉన్నటువంటి సంపూర్ణత నుండి మనం తొలగిపోకుండా దేవుని వాక్యము మనల్ని నడిపిస్తుంది. అందును బట్టి వాక్యములకు మనం విధేయులంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ముందు పెట్టుకుని మనం నడవాలి. మన జీవితం ఎప్పటికప్పుడు అలల వలె కొట్టబడుతూ ఉంటుంది. ఈ అలల వలె కొట్టబడుతున్నటువంటి దానిలో మనం నావ వలె మన ప్రయాణాన్ని కొనసాగించాలి. అలల వలె కొట్టబడుతూ ఉన్న దగ్గర తెప్ప పనికిరాదు. అలల వలె ఉన్న చోట ఒక చాప పనికిరాదు. అలలలో కొట్టబడుతున్నటువంటి నావ అది ఎన్నటికీ పడిపోదు. ఒకవేళ తొలగిసలాడవచ్చు, ఆ అలల తాకిడికి అది కొద్ది ఒత్తిడికి గురి కావచ్చు, కానీ అది పడిపోకుండా నిలబడే శక్తి ఆ నావకు ఉంటుంది, అలాగే ఓడకి ఉంటుంది. అలాగే జీవితాన్ని మనం కొనసాగించే విధానంలో అనేకమైన ఒడిదుడుకులు ఉంటాయి. ఇవన్నిటినీ జాగ్రత్తగా గ్రహించి ఆ ఒడిదుడుకుల్ని మనం తప్పించుకునేటువంటి మార్గము ఎక్కడంటే అది దేవుని మాట, దేవుని వాక్యము, దేవుని సత్యము. ఇందులోనే మనం ఆ వెతికి దాన్ని మనం పొందగలమని దేవుని వాక్యం ద్వారా మనం చూడగలుగుతాము. కనుక మన జీవితం అంతా దేవుని ఎదుట యథార్థంగా కొనసాగించాలి నేను అనుకున్నప్పుడు దేవుని మాటని జాగ్రత్త మనం గ్రహించాం. ఒక వామయ్య గారి మాటల్లో మనం గమనించాం. అంటే గ్రహించుట అంటే ఆయన అనుగ్రహాన్ని మనం గ్రహించాలి. అలాగే ఆ అనుగ్రహంలో ఉన్నటువంటి దేవుని మాటని మనం గ్రహించాలి. మాటని గ్రహించలేకపోతే అనర్థాలకు వెళ్ళిపోతూ ఉంటాం జీవితం. ఈ చిన్న విషయానికే దేవునికి వ్యతిరేకమా, లేకపోతే ఇలాంటి విషయంలోనే దేవుడు వ్యతిరేకంగా ఉంటాడా అని ఒక చిన్నపాటి అనాలోచితమైనటువంటి దానికి దారి తీస్తే, అంటే దేవుని మాటని గ్రహించే విషయంలో, దేవుని మాటని వినే విషయంలో ఒక చిన్నదానికే మన అనాలోచితమైనటువంటి దానికి వెళ్ళిపోతే అది అనర్థాలకు వెళ్ళిపోతుంది. అనాలోచితమైనటువంటి జీవితం అనర్థాలకు వెళ్ళిపోతుంది. అందుకొరకు ఆలోచన కలిగి దాన్ని జాగ్రత్తగా మనం గైకొనాలి దేవుని వాక్యం. అందుని బట్టి దేవుని వాక్యం అంటే ఏమిటి? దేవుని వాక్యము అనగా అనేకమైనటువంటి ఒక సంగ్రహమైనటువంటి ఆలోచన దేవుని వాక్యం నుండి మనం నేర్చుకుంటాం. దేవుని వాక్యం అంటే ఏమిటో మనకందరికీ తెలిసిన విషయం. వాక్యము దేవుడై ఉండేను, ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చిందనే మాట నమ్మదగినదని మనము అపొస్తలుడైన పౌలు యొక్క బోధన ద్వారా మనం గ్రహించగలిగాం. అయితే దేవుని మాట, దేవుని వాక్యము, దాన్ని మనం జాగ్రత్తగా గ్రహించుట ద్వారా, దాన్ని ధ్యానించుట ద్వారా మనకు కలిగే గొప్ప లాభం ఏంటి? దేవుని ద్వారా దేవుని ఏడల కలిగే లాభం ఏంటి? వినకపోవడం వలన, గ్రహించకపోవడం వలన, ధ్యానించకపోవడం వలన కలిగే నష్టం ఏంటి అనే దాన్ని బైబిల్ గ్రంథమే మనకి బోధిస్తూ ఉంది. ఆ మాటల్లో కొన్ని మాటలు ఈ దినాన్ని మనం జాగ్రత్తగా గ్రహిద్దాం.
దేవుని వాక్యాన్ని మనం దివారాత్రము ధ్యానించాలి అనగానే మనకందరికీ బట్టి పడేసిన వాక్యం తెలుసు ఏమండి. ఇక మీరు ప్రతి ఒక్కరు మీరు స్పష్టంగా చెప్పగలరు, నాకంటే స్పష్టంగా మీరు చెప్పగలరు. ఎక్కడ ఉంటుంది? దుష్టుల ఆలోచన చెప్పనడుగా, పాప మార్గం ఎరుగా, అపాసకులు కూర్చుండే చోటను కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించబడదండి. దైవజనులు చక్కటి వాక్య పఠనాన్ని దాన్ని ధ్యానంగా మనం చేయాలని మరి నెలకొకసారి ఖచ్చితంగా మనందరం కూడుకొని అది ధ్యానం చేస్తున్నాం, అంటే జపం చేస్తున్నాం దాన్ని. కానీ దాన్ని ఎంతవరకు మనం గ్రహించగలుగుతా ఉన్నాం? మరి ఇప్పుడు చెప్పమంటే నేను అనార్కళంగా ఎన్నిసార్లు చెప్తాం? మనం 49 సార్లు చదివేస్తాం, అనార్కళంగా చదువుతాం. అలా 49 సార్లు మన జీవితకాలంలో ఎన్నిసార్లు చదువుకుంటాం? అంటే దివారాత్రము దాన్ని ధ్యానించేవారు ధన్యులు అని మనం బట్టి చక్కగా చెప్పగలుగుతున్నాం. చాలా మంచిది అది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, దాన్ని జపమాలగా ఎంచుకుని దాన్ని జపం చేస్తున్నాం అనుకోవచ్చు. దాన్ని జపం చేయడం అంటే వాళ్ళు చేసే జపం కాదండి, దేవుని వాక్యాన్ని అలా ధ్యానం చేస్తాం దాన్ని. కనుకనే మనం ఇలా పడుకున్న వాళ్ళు లేపి ఏంటి మొదటి కీర్తన అప్పచెప్పానుగానే మనం టక్ మనం అప్పచెప్పేస్తాం. ఎందుకని? అది జపం చేస్తాం, ధ్యానం చేస్తాం. ధ్యానం చేసిన మనము దాన్ని అనుకరిస్తున్నటువంటి మనము చెప్పగలిగే మనము దాన్ని ఎంతవరకు ఆ మాటను స్పష్టంగా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. దివారాత్రులు ధ్యానం చేయడం వల్ల ఇది దావీదు గారు చెప్పారండి, లేకపోతే దావీదు కీర్తన గ్రంథం నుంచి మనం చూసామని అంటాం. కానీ నిజంగా వారి జీవితానికి దేవుడే ఇచ్చాడు ధ్యానం చేయమని. ఇశ్రాయేలీయులకి దేవుడే ఇచ్చాడు, మిమ్మల్ని ధ్యానించండి, ఈ వాక్యాన్ని మీరు గైకోనండి అని. ఆ వాక్యం మీకు ఎలాగ ఉండాలి అంటే ఆజ్ఞ, అంటే ఈ వాక్యము అనేది నీ పాదములకు నా పాదములకు దీపము అని అడిగే దావీదు. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు ఈ వాక్యము. వాక్యము మనకి ఎలాగ ఆపాదించుకోవాలంటే అది నాకు త్రోవ చూపుటకు, అది నాకు దీపము, అది నాకు వెలుగు. అలాగే నేను దాన్ని ఆపాదించుకోవాలి వాక్యాన్ని, అంటే నేను అలాగే గ్రహించుకోవాలి. నేను ఆ వాక్యాన్ని నేను అలాగే ఇమిడింప చేసుకోవాలి నా హృదయం. అప్పుడే అది నాకు త్రోవకు వెలుగే ఉంటుంది. నేను అప్పచెప్పేటువంటి కంఠస్థ చేయడం వల్ల నాకు అది వెలుగవచ్చు. అది ఎన్నిసార్లు అయినా సరే నేను చెప్పగలిగినటువంటి కంఠస్థ చేయగలిగితే మంచిదే, కానీ అది గ్రహించలేకపోతేనే మనకి త్రోవకు వెలుగే. దాని దివారాత్రిలో నేను ధ్యానించడం ద్వారా నేను ఏమైనా దాన్ని ఆపాదించుకోవాలంటే ఇదే దావీదు అంటాడు కదా 119వ కీర్తనలో కదా, అది 5వ వచనంలో 119వ కీర్తన 5లో ఆ మాట మనం ఒకసారి చదువుతాం. 119వ కీర్తన. ఆహా ఎక్కడ అవుతున్నానండి అది ఐడియా? నేనే రెఫరెన్స్ తప్పు పట్టాను. 119 కీర్తన గ్రంథము 119:5లో ఈ వాక్యము నా పాదములకు దీపము అనే మాట. నా త్రోవకు వెలుగై ఉన్నది. 119 105 క్షమించండి 105 105వ కీర్తన 119 105 వస్తుంది.
నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము. ఎవరన్నారంటే ఈయన దావీదు అంటున్నాడు. దావీదేనా? దావీదు కీర్తన కదా ఇది, దావీదు కీర్తనలో ఇదే దావీదు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్న దావీదు నీ వాక్యము నా పాదములకు దీపము అని ఎంచుకున్నాడు. అలాగనే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో కూడా సొలొమోను ద్వారా, అంటే దావీదు కుమారుని సొలొమోను ద్వారా రాయబడిన వాక్యం చూడండి. స్పష్టంగా చదవండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగు. ఇక అంటాడు నీ వాక్యము నాకు దీపము. ఇప్పుడు ఆ దీపం ఏంటంటే ఆజ్ఞ అంట. చూడండి, ఆజ్ఞగా తీసుకున్నాడంట సొలొమోను. ఎంతవరకు మనం ఆపాదించుకుంటున్నాం దేవుని వాక్యాన్ని? నేను ఎంతవరకు గ్రహించగలుగుతూ ఉన్నాను? అలాగే నీ వాక్యము దివారాత్రము ధ్యానించడమే కాకుండా ఆ వాక్యము నేను ఎలాగ గ్రహించుకున్నానంటే అది నాకు దీపము. ఇప్పుడు అది ఆజ్ఞ. అది నాకు, నేను ఆజ్ఞ నుండి మేరకూడదు. అది నాకు ఆజ్ఞ. అంటే దేవుని మాట నాకు ఆజ్ఞగా ఉంది. ఈ ఆజ్ఞ నుండి నేను తప్పిపోకూడదు. నేను ఆజ్ఞ నుండి తప్పిపోకూడదు అంటే దేవుని మాట నుండి నేను తప్పిపోకూడదు. దేవుని మాట నుండి నేను తప్పిపోకూడదు అంటే ఆయన త్రోవ నుండి నేను తప్పిపోకూడదు. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగు. వాక్యము అనగా ఏదో మన కంఠస్థ చేయబడినటువంటి వాక్యం కాదది. ఆ వాక్యం ఏంటంటే నా జ్ఞానం, నా యొక్క జీవితానికి ఒక వెలుగు. అది నా జీవితానికి ఒక ఆజ్ఞ. అదే దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని నేను ధ్యానించుట వలన, దాన్ని దివారాత్రము ధ్యానించుట వలన, అంటే నేను అలాగే గ్రహించుట వలన నేను ఈ వాక్యం నుండి నేను తొలగిపోకుండా దేవుడు నన్ను కాపాడుతున్నాను. ఈ వాక్యం నుండి నేను తప్పిపోకూడదు. అయితే ఈ వాక్యం కూడా అన్నాడు, ఈ వాక్యమే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడంటే క్రీస్తు నుండి మనం తప్పిపోకూడదు. క్రీస్తు మనలను ప్రేమించి మనల్ని పరిశుద్ధంగా నిర్దోషులుగా ఉండాలని తనంతటి తానుగా ఈ లోకానికి, దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి మన కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టి నిన్ను నన్ను మనందరినీ రక్షించినటువంటి దేవుడు క్రీస్తు ప్రభువు. ఆయన వాక్యముగా ఈ దినాన్ని ఉన్నాడు. ఆ వాక్యం అనేటువంటి ఆజ్ఞలో మనం ఉన్నాము. ఆజ్ఞ ప్రకారం మన జీవితాన్ని కొనసాగించాలంట. అలాగే యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఒక మాటను చదువుకుని మనం ముందుకు వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి నుండి పూర్వపు ఆజ్ఞనే గాని నేను నీకు రాయట్లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వాక్యమే సత్యము. ఆ వాక్యమే శరీరధారి అయినటువంటి క్రీస్తు ప్రభు అని, ఆ వాక్యము మనకు దీపముగాను, ఆ వాక్యము మనకు ఆజ్ఞగాను మనం ఆలోచన చేయాలంట. దేవుని వాక్యమే కదా అంటే దేవుని వాక్యమే, కానీ అది నాకు ఆజ్ఞ. దేవుని వాక్యమే కానీ ఆ వాక్యమే క్రీస్తు ప్రభు. దేవుని వాక్యమే కానీ ఆ ప్రభువే నాకు వెలుగే ఉన్నాడు. కనుక ఈ వెలుగులో ఉన్న నేను, ఈ వాక్యాన్ని గ్రహించిన నేను, ఈ ఆజ్ఞలో ఉన్న నేను ఆజ్ఞ నుండి తొలగిపోతే అనర్థాలకు వెళ్ళిపోతాను. క్రీస్తులో నుండి నేను తప్పిపోతే, యేసుక్రీస్తులో నుండి నేను తొలగిపోతే నేను అనర్థాలకు వెళ్ళిపోతాను. అనర్థం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే శాప్యగ్రస్తమైనటువంటి జీవితానికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాం.
శాపగ్రస్తమైన జీవితానికి మనం వెళ్లకుండా ఉండాలనే దేవుని కోరిక. అందు గురించి దివారాత్రము నేను దాన్ని ధ్యానిస్తాను. ఇది దేవుడే ఇశ్రాయేలుకి ఆజ్ఞగా ఇచ్చాడు. దావీదు చెప్పిన విషయమే కాదు, ఈ దివారాత్రము మీరు ధ్యానించాలని దేవుడే యెహోషువ ద్వారా ఇశ్రాయేలుకి చెప్పాడు. యెహోషువ గ్రంథము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో అక్కడ కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత, అంటే మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలుని ఎక్కడ తీసుకెళ్ళాలండి? కానాను దేశం తీసుకున్నారు. ఏం వింటున్నారా? ఇశ్రాయేలు ఐగుప్తు నుండి తీసుకుని వచ్చేటప్పుడు దేవుడు మోషేని ఎన్నుకొని మోషే ద్వారా ఈ ఐగుప్తు నుండి కానాను తీసుకుని వచ్చే ప్రయాణంలో ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన అందరూ కూడా మార్గం మధ్యలోనే చనిపోయారు. ఇప్పుడు మార్గం మధ్యలో చనిపోయిన వారందరూ కూడా, ఇక ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు అందరూ కూడా చనిపోయారు. ఒక యెహోషువ కాలేజీ మాత్రమే ఉన్నారు. ఆల్మోస్ట్ మోషే కూడా మృతి చెందారు. తర్వాత యెహోషువ ఈ బాధ్యతను తీసుకున్నాడు. ఈ బాధ్యతను తీసుకున్నప్పుడు యెహోషువ భయపడుతున్నాడు అన్నమాట. అప్పుడు దేవుడే స్వయంగా యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడద్దు, ఈ బాధ్యత అంతటినీ నువ్వు నడిపించే విధానంలో నీకు భయపడద్దు. నువ్వు ఎందుకు భయపడద్దు అంటే మోషేకు తోడై ఉన్నట్టు నీకు నేను తోడై ఉంటాను. అంటే ఎంత గొప్ప దేవుని ఆజ్ఞను, దేవుని మాటను, దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి యెహోషువ ఎంత ధైర్యం తెచ్చుకుని ఉంటాడండి. ఎంత ధైర్యం అంటే దేవుని వాక్యమే మనం వింటూ ఉన్నాం ఇప్పుడు మనం, కానీ స్వయంగా దేవుని స్వరమే యెహోషువ వింటూ ఉన్నాం. డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువ. మోషేకు తోడే ఉన్నట్టు నీకు నేను తోడే ఉంటాను, నువ్వు భయపడు. ఈ జన సమూహాన్ని నువ్వు కానాను దేశానికి ప్రయాణం కొనసాగించాల్సిందే. ఎందుకంటే వారి పితరులకు నేను మాట ఇచ్చాను. దేవుడే ముందు వాగ్దానం చేశాడు. దేవుడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు దేవుడు. ఆయన మాట తప్పువాడు కాదు. మోషేని మొదలుపెట్టి మోషేతో అంతం చేయలేదు. మోషే తర్వాత కూడా యెహోషువని దేవుడు ఎన్నుకొని తగినటువంటి నాయకుడిగా ఉన్నాడు యెహోషువ. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఆజ్ఞను మేరకుండా, ఆయన వాక్యములను తొలగిపోకుండా, ఆయన వాక్యమును బట్టి, ఆయన మాటను బట్టి, ఆయన ఆజ్ఞను బట్టి తూచా తప్పకుండా పాటించేటువంటి యోధుడిగా యెహోషువ ఉన్నాడు. కనుకనే దేవుడు ఎన్నుకున్నాడు. ఇక అందు గురించి గొప్ప అయినటువంటి ఒక నిబంధన దేవుడు యెహోషువతో చేస్తున్నాడు. నేను ఎవరికి తోడై ఉన్నట్టు? మోషేకు తోడై ఉన్నట్టు నీకును నేను తోడై ఉంటాను. చూద్దాము 4వ వచనం నుంచి, లేక 2వ వచనం చదువుదాం ఒకసారి. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ వెల్లుడి చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలంలో నీకు ఇస్తున్నాను. అరణ్యము మొదలుకొని మహానది అయిన హిత్తీయుల దేశమంతయు పడమర మహాసముద్రం వరకు నీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉంటాడు. తర్వాత నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను కనుక నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి వారికి ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఈ దేశమును ఈ ప్రజలకి నువ్వు స్వాధీనంగా అప్పచెప్తావు. అయితే చూడండి, అక్కడ నీకు నేను తోడే ఉంటాను. మోషేకు తోడే ఉన్నట్టు నీకు తోడే ఉంటాను. నువ్వు ధైర్యం కలిగి ఉండు. అసలు నీ బ్రతుకు దినాలన్నింటిలోకి ఎవరు నిలబడ్డు. ఇంకా
అంటే అంత ఆధిక్యత యెహోషువకి ఇస్తూ, అయితే ఇంకొక మాటను మాత్రం జత చేస్తున్నాడు దేవుడు. ఈ కానాను దేశం అంతా కూడా నువ్వు పంచిపెడతావు, అయితే నువ్వు ధైర్యంగా ఉండాలి, అయితే నువ్వు నిద్ర కలిగి ఉండాలి, అయితే మోషేకు తోడే ఉన్నట్టు నేను నీకు తోడే ఉంటాను, అయితే అన్నమాట ఇప్పుడు ఎంత భయంకరంగా ఉందండి. ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ ముందేస్తే అయితే అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. అది మా ప్రాముఖ్యమైన విషయం. నీకు ధైర్యం కావాలి, నువ్వు నిద్ర కలిగి ఉండాలి, మోసతోనే అన్నట్టు నేను నీతోనే ఉండాలి. నేను ఆ పితరులకు ఆజ్ఞ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ శాస్త్రమైనటువంటి దేశం వారికి పంచిపెట్టాలి. కానీ నేను మోషేకి చెప్పినటువంటి ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చెయ్యాలి. ఇంకేం చెప్తున్నాడు? చెయ్యాలి. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి పొడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమంతయు నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధలదేది. ఏది ఎప్పుడు లేదండి? దివారాత్రము దాన్ని ధ్యానించాలి. ఎంతటి అర్థాన్ని దేవుడు వారికి తెలియపరుస్తున్నాడో చూడండి. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంటే అబ్బా భలే ఉందండి వాక్యం, అసలు ఈ వాక్యం భలే నచ్చిందని నాకు, నేను ఎప్పుడు ఇదే మాట్లాడతానండి, ఎక్కువ ఇదే నేను ధ్యానం చేస్తానండి అంటే కుదరదంట. దివారాత్రము దాన్ని ధ్యానం చేస్తూ దాన్ని బహు జాగ్రత్తగా ఉండాలంట. ఆ విషయాన్ని, ఆ మాటని, ఆజ్ఞని నుండి మనం తప్పుకోకుండా ఉండడానికి, అది నీ మార్గము నుండి నేను తప్పుకోకుండా చేస్తుంది. అందువరకునే ఆ వాక్యము నువ్వు పాదములకు దీపంగా ఎంచుకోవాలి. నిన్ను పడిపోకుండా కుటుంబం కానీ ఎడవకు కానీ తొలగిపోకుండా చేస్తుంది. ఎప్పుడు అంటే ఆ వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా గ్రహించుకున్నావు. నువ్వు దాని నుండి తొలగిపోకుండా ఉండాలి అంటే నువ్వు ఎల్లప్పుడూ ఆ వాక్యాన్ని నువ్వు ఆజ్ఞగా ఎంచుకొని, ఆ వాక్యమును నువ్వు దీపంగా ఎంచుకొని, ఆ వాక్యాన్ని నువ్వు నిద్రగా ఎంచుకుంటే అది ఎక్కడికి వెళ్తుందండి? వాక్యాన్ని నేను నిద్రగా ఎంచుకున్నాను అనుకోండి, ఒక్కొక్కరు ఒక విధంగా ఎంచుకుంటారు కదా ఏమండి? ఒక్కొక్కరు ఒక విధంగా ఎంచుకుంటారు. ఒక వంకాయ కూర అంటే ఇప్పుడు వంకాయ వండుతాను అని వంకాయ కూర వండుకుంటారు. నాకు బాగా ఇష్టమమ్మా అది గురించి దాంట్లో ఎండు చేప, టమాటా అన్నీ వేసి వండు, బంగాళదుంప అన్నీ వేసి వండు నాకు ఇష్టం, అంతే కదండి. మటన్ ఉండేదండి నేను టమాటా, మా అమ్మ బాగా వండుతుంది కూర, వంకాయ టమాటా ఎండు చేప బంగాళదుంప కూర వండితే ఇక చక్కగా తింటాం. ఒక్కొక్కరు ఒక విధంగా ఎంచుకుంటారు. అలాగా నువ్వు దీపంగా ఎంచుకోమంటున్నా కానీ అది నాకు చాలా కష్టం, నేను నిద్రగానే ఎంచుకుంటాను చాలా సుఖం అనుకుంటే ఆ నిద్ర ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? మనల్ని అనర్థాలకు తీసుకెళ్ళిపోతుంది. ఎంత అనర్థాలకు తీసుకెళ్ళిపోతుందో తెలియదు. ఒక ఆవిడంట ఎన్నిసార్లు చెప్పినా ఎంతో లేదంట, ఎందుకుంటా వచ్చే ఇంకా అలా నిద్రపోయేదండి. నిద్రపోవడం కూడా ఎలాగంటే నోరు అల్లబెట్టేసి ఇంకా అలా. పాపం అయ్యగారు చెప్పిన బాధకి చాలా చక్కగా చెప్తూ ఉంటే ఇక ఎంత చెప్పినా ఇంక చక్కని బాధ ఆమెకి జారుబారినట్టుగా ఉంటుంది. ఈ చక్కని బాధ ఆవిడకి జారుబారినట్టుగా ఉంటుంది, చక్కగా పడుకుంటుంది. అలా వెళ్ళి గోడ జాడేసి ఆ గోడనే పడుకుంటున్నాను. ఇప్పుడైతే మనకు పెళ్ళికి వచ్చినాయి, అప్పుడు తాకల్లో కదా చుట్టూ ఏదో చిన్న ఏది
2 అడుగులు ఏంటి ఏదో దడి అలా చేసిందంట. ఆ దండ నుంచి ఒక కొండ వచ్చి ఏపీలో పట్టుకుంటుంది ఆ కొండని. అది ఇటు అటు ఇటు పరిగెత్తి ఏదో కన్ను ఇక్కడికి వెళ్తే సేఫ్ ఉండొచ్చు అని చెప్పి ఇది బాగా చేస్తున్నారని చెప్పి తొండ దూరేసిందంట. అవును పట్టుకుంటే ఇవేమో తాకట్టుకుంది, తొండేమో లోపల ఈ తాకట్టుకుని బయటకు లాగా అదేమో పిల్లొచ్చి పట్టేసుకుందని లోపలికి వెళ్ళిపోయా. ఏమైందండి ఇంకా ఇది తొండ లోపల ఊరిపోతుంది, ఈవిడేమో వేరెట్టు బయటకు లాగుతుంది. ఇది గట్టిగా చేయకుండా బయటకు లాగుతుంది, తొండ లోపల పక్కన మొత్తం మీద ఆగిపోయింది. ఇంకా ప్రార్థన చేయడానికి ఏం చేస్తాం అప్పుడు? అంత అనర్థానికి వెళ్ళిపోతాం అన్నమాట. ఆత్మ దీపముగా వాక్యము ఆత్మగా అదే దీపము, అదే ఆజ్ఞ. ఆ వాక్యమే సత్యం, ఆ వాక్యమే క్రీస్తు ప్రభు. ఆయన మనం దగ్గరికి వచ్చుకుంటే ఆయన మన త్రావులకు వెలుగుగా ఉంటాడు. ఆయన మన ఆజ్ఞ నుంచి, ఈ వాక్యం నుంచి కుడికి కానీ ఎడమకి కానీ తప్పుకోకుండా మన సన్మార్గంలో నడిపించేదే దేవుని వాక్యం. అదే యేసు ప్రభు. వాక్యమైనటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభువుని మనం ఆజ్ఞగా ఎన్నుకున్నాం. ఆయనే మనం దీపంగా ఎంచుకున్నాం. కనుక ఈ దీపాన్ని మనం ఎక్కడ పెడతాము? అందరికీ కనబడే చోటుని పెడతాం, కానీ కొంచెం కింద పెట్టేసాము దాన్ని. అందరికీ కనబడే దీపము ఈ ఆజ్ఞ, ఈ వెలుగే మన కుటుంబాలకు వెలిగిస్తుంది. బాధల్లోంచి, కష్టములోంచి, నష్టములోంచి, అన్నిటిలోంచి నేను పైకి లేవనెత్తగలిగే శక్తి దేవునికి ఉంది. ఆ దేవుని వాక్యము నేను గ్రహించగలిగితే ఆ వాక్యమే నన్ను తీసుకుని వస్తుంది. అదే యెహోషువతో చెప్తున్నాడు. నేను మోసగిస్తే ధైర్యంగా ఉన్నట్టు నీకు ధైర్యంగా ఉంటాను. అధైర్యపడుతూ అయ్యంత జనాంగాన్ని ఎలా నడిపించాలి? మోస అయితే నడిపించేవాడు, అయ్యా నేను ఎలా నడిపించాలనుకుంటే లేదు నేను నీకు తోడే ఉంటాను. అన్ని విషయాల్లో నువ్వు ఆ వాక్యమును నువ్వు బోధించు, నువ్వు వాళ్ళని చెప్పు అంటే అప్పుడు మోషే వాళ్ళందరికీ బోధించిన తర్వాత ఆ మోషే బోధ విన్నటువంటి, మోషే మాట్లాడినటువంటి వాళ్ళందరూ ఏం చెప్పారో తెలుసండి? మేము అలాగే చేస్తాం, ఒకవేళ ఆ మాట ప్రకారం మేము చెయ్యకపోతే మాకు మరణం వస్తుంది అని వాళ్ళు ప్రతివాదంగా చెప్పేశారు. ఎవరికండి? ఎవరు చెప్పారు? యెహోషువతో చెప్పారు. యెహోషువ జనులందరినీ పిలిపించి, ఇశ్రాయేలుని పిలిపించి, ఇదిగో దేవుడు ఎలా చెప్పాడు కనుక ఈ ధర్మశాస్త్రం అంతటి నుండి మనం తప్పిపోకుండా ఉండాలంటే ఎస్ మేమందరూ కూడా మోషే మాట విన్నట్టు, మోషే చెప్పినట్టు మేము ఎలాగ విన్నామో నువ్వు చెప్పినట్టు మేము అలాగే వింటాం. ఒకవేళ అలాగ వినకపోతే మేము నిశ్చయంగా మరణం అవుతాం అని ఇశ్రాయేలీయులందరూ కూడా చెప్పారు. ఆ భాగం ఇంకా ముందుంది, చదివితే ఈ 1-2 అధ్యాయాలు చదివితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. మన సమయం లేనందున మీకు ఈ పాఠాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉన్నాను. అలాగే ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం చేశారంటే మేము అలాగే చేస్తాం, నువ్వు చెప్పినట్టే మేము వింటాం, ఒకవేళ అలాగే చేయకపోతే మేము అది మాకు మరణ శిక్షే అని వీళ్ళందరూ కూడా చెప్తారు. ఎక్కడ చెప్పారండి? ఎవరికి చెప్పారు? దేవునికి చెప్పారు, దేవునికే చెప్పారు. అయితే ఈ యెహోషువ ఇశ్రాయేలును చేసుకుని, అయితే ఇశ్రాయేలీయులు నిన్ను నమ్మినట్టు నీకు ఒక క్రియ నేను చేస్తానని యెహోషువతో మాట్లాడి అక్కడ ఏమన్నాడంటే యోర్దాను దాటాలి. ఇప్పుడు యోర్దాను దాటి అవతలికి వెళ్తేనే కానీ కానాను వెళ్ళలేదు. ఇంకా కానాను వెళ్ళలేదు. యోర్దాను దాటాలంటే దేవుడు చెప్పాడు. మందసాన్ని పట్టుకుని యాజకులు ఆ నీళ్ళ దగ్గరికి రాగానే అంత విస్తారమైన జలపాతం అంతా కూడా ఎక్కడికక్కడికే ఆగిపోతుంది. వాళ్ళు నడిచే శీలమందిలోకి ఆ వాటర్, ఆ నీరు నిలబడతాయి. అందుకోసం యాజకులు ఆ నీరును తాకగానే నీరు ఎక్కడి నుంచి ప్రవహిస్తుందండి? యూఫ్రటీస్ నది వరకు ఆగిపోయిందండి. ఈ నది ఎక్కడ కలుస్తుందండి? మహాసముద్రంలో కలుస్తుంది. ఆ మహాసముద్రం వరకు ఆగిపోయింది. ఇక అక్కడికి ఆ జలం నీళ్ళు శీలమండలిలోంచి ఈ ఇశ్రాయేలీలందరూ దాటిపోయారు. దేవుడు వీళ్ళ కష్టంలో నుంచి
అమ్మో ఇక్కడ ఎలాగో మేము మోషన్ లేడు మనం ఎలా నడిపించగలనేటువంటి గొప్ప అయినటువంటి అనేక విచారంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు యెహోషువ ద్వారా, వాళ్ళ బాధల్లో నుంచి తీసుకొచ్చినటువంటి దేవుడు యెహోషువ ద్వారా, వారికి మేము ఎవరేమేమో అనుకున్నటువంటి పరిస్థితుల్లోంచి వారిని చక్కగా ఆ నీడలో నుంచి అర్థం నది దాటించినటువంటి శక్తిమంతుడు యెహోషువ తోడై ఉండి ఆ జనాన్ని కానాను పూర్వం తీసుకుని వచ్చాడు. కానాను తీసుకుని వచ్చేసాడు. ఇప్పుడు ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. మొట్టమొదటి టార్గెట్ ఏంటంటే ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. కానాను దేశానికి అడుగు పెట్టిన తర్వాత మొట్టమొదటి టార్గెట్ ఏంటంటే ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఈ ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకునే ముందుగా ఒకటే చెప్పాడు దేవుడు, మీరు ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి దేవుడు మీకు తోడే ఉంటాడు, కానీ మీరు అక్కడ సమస్తాన్ని మొత్తం అంతా కూడా దేవుడు శబ్దంగా చేస్తాడు. ఇక దాంట్లో ఏది మీరు ముట్టుకోకూడదు. ఒకవేళ వెండి బంగారం ఆ లోహాలు ఉంటే అవి ప్రతిష్ఠితంగా దేవుడి సన్నిధిగా తీసుకురండి, కానీ అక్కడ ఏది ముట్టుకోవద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడి మాట ఆజ్ఞ. దేవుడు మీకు సర్వాన్ని ఇస్తున్నాడు. అక్కడ దేవుడు మీకు మొత్తంతో ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు మొట్టమొదటి టార్గెట్ ఏంటంటే ఈ ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోండి. అక్కడ బంగారం ఎత్తడండి, బంగారం ఏదన్నా సరే అది మొత్తం మీరు దేవునికి ప్రతిష్ఠితం కాబట్టి అది తీసుకొచ్చి ప్రతిష్ఠించండి అన్నాడు. అది మీకు శతకమైంది, కానీ అది దేవుని సన్నిధి తీసుకుని వచ్చేయండి, అది ప్రత్యేకించేయండి, అది ప్రతిష్ఠితం చేయబడింది ఆ ఎరుకో పట్టణంలోది అని ప్రజలందరికీ తెలియజేశారు. ప్రజలందరూ ఏమన్నారు? ఎస్, నువ్వు చెప్పిందే వేదం, యెహోషువ నువ్వు చెప్పిందే వేదం. బయలుదేరారు. రోజుకి ఒకసారి తిరిగారు, 7 రోజులు 7 సార్లు తిరిగారు. టప్ప ఎరుకో గోడలు అది అంతమంది చరిత్ర తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. అందులో చెప్పారు ఒకటి స్వాధీనం చేసుకుంటున్నాను. ఎక్కడికక్కడికే ఎద్దుల్ని, గాడిదల్ని, మనుషుల్ని నిర్మూలన చేసేస్తున్నారు. చక్కగా దేవుడు వీళ్ళకి తోడై ఉన్నాడు. వీళ్ళంటే అందరికీ భయం వచ్చిందంట. ఆ భయాన్ని కూడా దేవుడు కల్పించాడు వాళ్ళకి. మొట్టమొదటి సాక్షులు రాహాలు చెప్పింది, అసలు మీరు ఎంతటి గంలో తెలుసా, మీ దేవుడు ఎంత గంట వహించినాడో తెలుసా, అసలు మీ దేవుడు మీ ఎడల చేసినటువంటి కార్యాలు చూస్తే మా గుండెలు కరిగిపోయాయి, మా గుండెలు చెదిరిపోయాయి. మొట్టమొదటి సువార్తను ప్రకటించేదే వీళ్ళు వేరు చూడడానికి వచ్చినప్పుడు మొట్టమొదటి చెప్తే అప్పుడు చెప్పాడు యెహోషువతో వచ్చి వీళ్ళు అన్నారు, అయ్యా మనం అంటే వాళ్ళకి భయమే, పర్వాలేదు తెలుపాలో అన్నారు. దేవుడు వాళ్ళకి తోడే అన్నాడు. ఒకటి స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ అందులో ఒక అతను మాత్రం ఏం చేశాడండి? ఆకారం ఏం చేశాడు? శబ్దమైన దాన్ని ముట్టుకున్నాడు. కనుక ఇక ముందు చరిత్రలో మనం దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అంటే దేవుని ఆజ్ఞను మీరాడు. దేవుని మాటకి అవిధేయుడు. దేవుని మాటకి విధేయుడైతే కుటుంబాన్ని రక్షించుకున్నాం, కానీ దేవుని మాటకి అవిధేయుడైనటువంటి ఆకారంగానే మనం చూస్తాం. కనుక మనకు సమయం లేదు. దేవుడు చెప్పినట్టే వచ్చే ఆదివారం ఈ యొక్క పాఠాన్ని మనం కొనసాగించుకుందాం. విని మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. అన్నం ఒకటి భోజన కార్యక్రమాన్ని తీసుకుంటాం.